ఈ సిరీస్ లో ఫస్ట్ టైం నాకు డస్టిన్ గాన్ మీద జీప్ పగలగొట్టేంత కోపం వచ్చింది. ఈ డబ్బా ఈ దొంగ నా కొడుకు ద ఓన్లీ గై హూ క్యాన్ డై, వానికి ద సో కాల్డ్ ఎమోషనల్ స్కార్ లేకుండా ఉన్నాడు ఒకడే, దట్ ఈస్ స్టీవ్. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు విల్ గడ పవర్స్ వచ్చినాయి అండ్ ఎవ్రీథింగ్ అది అవుతున్నాయి కదా, మైక్ అండ్ విల్ కలుస్తారా? దట్ ఈస్ ద క్వశ్చన్. నేను మళ్ళీ చెప్పేసిన, ఐఎమ్ నాట్ థింకింగ్ విల్ బీ లైక్ 11, హీ విల్ బీ లైక్ వెక్నా 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 ఇంకా చూడలేదంటే మాత్రం ఇప్పుడే ఆపేసి టోటల్ స్పాయిలర్స్ మాట్లాడేసుకుందాం. విల్ గాడు దట్ ఈస్ ద ఓన్లీ క్యారెక్టర్ విచ్ ఈస్ సో ఫ్లెష్డ్ అవుట్. ఎందుకంటే ఈవెన్ 11 కూడా అంత అనిపించదు. విల్ గాడు మిస్ అవ్వడం వల్లనే ఈ సిరీస్ అంతా నడుస్తుంది. ఇదంతా రౌండ్ మళ్ళీ సర్కిలే వచ్చేసి మళ్ళీ విల్ గాడి దగ్గరికి రావడం. వీళ్ళు ఇంత బాగా స్టోరీ ఎట్లా రాస్తారో నాకు అర్థం కావట్లేరా. ఇట్స్ బిన్ లైక్ సీజన్ 5 దగ్గర 9 సంవత్సరాలు అవుతుంది. ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ మనకి సీజన్ 1 లో పెట్టిన పాయింట్ నుంచి స్టార్ట్ చేసి సీజన్ 5 లో ప్రతి ఎపిసోడ్ వాటన్నిటికీ పే ఆఫ్ చేస్తుంటే నాకు మతిపోతా ఉంది. ఒక్కొక్కటి సీజన్ 2 లో ఒక సీన్ ఉంటది, ఇక్కడ మన విల్ గాన్ని కట్టేసిన తర్వాత వీళ్ళందరూ వాళ్ళ మెమరీస్ మాట్లాడుతూ ఉంటారు. విల్ గారితో వెంటనే మైక్ గడి చెప్తా ఉంటాడు, మన ఇద్దరం కిండర్ గార్డెన్ కలిసినప్పుడు నీకు ఫ్రెండ్ లేడు నాకు ఫ్రెండ్ లేడు, నువ్వు ఉయ్యాల మీద ఊగుతా ఉన్నావు, నేను కూడా నీ దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ అవుదామా అంటే ఓకే అన్నావు. అప్పటి నుంచి ఇంకా అసలు వెనకే తిరిగి చూసుకోలేదు. ఆ బిట్టుని తీసుకొచ్చాడు క్లైమాక్స్ లో దీనిలో పెట్టినాడు. అండ్ నేను మళ్ళీ చెప్పేసిన, ఐఎమ్ నాట్ థింకింగ్ విల్ బీ లైక్ 11, హీ విల్ బీ లైక్ వెక్నా 2. వెక్నా గాడు ఎందుకు వదిలేయాలని అక్కడ ఒక క్వశ్చన్. ప్లస్ మీరు మళ్ళీ చూస్తే అక్కడ ఉన్న డెమోగార్గన్స్ అన్ని కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినాయి. పిల్లల్ని చంపడానికి మళ్ళీ వస్తాయి, ఎందుకు రావాలి? అక్కడే వెక్నా ఉండి అందరిని చంపేయచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? అండ్ ఇంత పెద్ద ప్లాన్ వేసినాడు విల్లుగాడిని. ఆల్రెడీ ఎప్పటి నుంచో థాట్స్ అవన్నీ మైండ్ లో కనెక్ట్ అయి ఉన్నాడు. విల్లుగాడికి ఇప్పటికి కూడా చెప్తున్నాడు వాళ్ళందరిని ఎందుకు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్ని చెప్పి వెళ్ళిపోయినాడు. విల్లుగాడికి ఇలాంటి పవర్స్ ఉంటాయా లేదంటే అట్లాంటి మళ్ళీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోకుండా ఉంటా. నాకు అనిపిస్తుంది హీఈస్ టెస్టింగ్ ఇట్. డెమోగార్గన్స్ మళ్ళీ రాకుండా ఉండాల్సింది. డెమోగార్గన్స్ తిరిగి వస్తాయి, ఆ పిల్లల్ని వదిలేసి ముగ్గురిని చంపడానికి మళ్ళీ తిరిగి వస్తాయి. మీరు మళ్ళీ చూడండి, ఆ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు డిఫెండ్ చేసి వాళ్ళని చంపేస్తాడు. ఆ పవర్స్ మన కరెక్టే ముక్కలకేంచి రక్తం వచ్చింది, క్లాసిక్ నోస్ బ్లీడ్ 11 పవర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. కానీ నాకైతే మాత్రం వెక్నా పవర్స్ ఏదైతే చంపేసిండో నాకు సీజన్ 4 ఎట్లా చచ్చిపోయాడో అట్లే చచ్చిపోతుంది అనిపిస్తుంది. మైక్ చెప్పినట్టుగానే వెక్నా 2 అవుతాడు. ఎందుకంటే రన్ అంటాడు. మనకి ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు గట్టిగా రాన్ అన్న వస్తాడు చూసినా, గుర్తుందా? ఆ టైంలో ఐ థింక్ అప్పటి వరకు మనం ఏవైతే అనుకుంటున్నామో ఒక మేజర్ క్యారెక్టర్ చచ్చిపోతుంది. తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వాట్ ఈస్ లాస్ట్ ఎపిసోడ్ లో ఐఎమ్ థింకింగ్ విల్ బీ ఆ పవర్స్ అన్ని రీగైన్ అయిపోయి 11 వీళ్ళు మిగుతారు. అట్లా జరుగుతుంది. ఎందుకంటే నువ్వే స్టార్ట్ చేసినావు, నీ వల్లనే స్టార్ట్ అయింది, నువ్వు ఉండడం వల్లనే నాకు ఇట్లాంటి ఐడియా వచ్చింది ఎట్లా అని చెప్పేసి ఈ వరల్డ్ ని క్రియేట్ చేస్తాను అంత చెప్పినోడు విలన్ ఎందుకు తీసుకుపోడరా? వీళ్ళందరూ తీసుకుపోయినాడు, విలన్ తీసుకుపోడు. ఐ థింక్ నాకు ఇప్పుడు సెకండ్ థాట్స్ చాలా వస్తున్నాయి కానీ విల్ చాలా కనెక్టెడ్ అయిపోయి ఉన్నాడు. హీ బికమ్స్ ద విలన్, దెన్ అది లైక్ లిటరల్ ఒక బ్లడ్ షెడ్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. ఈజ్ వెక్నా 2.0, ఈజ్ నాట్ 12 కాదు వాడు. జనరల్ పవర్ బ్యాటిల్ చూసుకుంటే వీ హ్యావ్ 1, 8 దొరికింది ఇప్పుడు మనకి ఎవరు ఖాళీ. అండ్ ఆల్సో యూ హ్యావ్ 11 అండ్ ఆల్సో యూ హ్యావ్ ఇప్పుడు విల్ చంపిన విధానం చూసుకుంటే ఇట్స్ మోర్ లైక్ వెక్నా. ఎందుకంటే 11 చంపింది ఇట్లే సేమ్ కైండ్ ఆఫ్ టెలికరెన్సీస్ టెలిపతి, కాకపోతే ఎప్పుడైనా మెడిట్ చేస్తే చచ్చిపోతారు. లైక్ మోర్ లైక్ వాట్ ఈస్ మనుషులు ఎట్లా చంపేసిండో వెక్నా అట్లనే లైక్ టోటల్ డ్రాస్టిక్ గా చంపేసిండు. అక్కడే నీ దగ్గర టోటల్ కంట్రోల్ ఉండి చంపేసినాం. సో ఇట్ వాస్ మోర్ వెక్నో జూనియర్ దాన్ మోర్ లైక్ వాట్ ఈస్ అది అన్నట్టు ఖాళీ ఇంట్రడ్యూస్ అయింది. నేను మళ్ళీ చెప్పేసిన అందరికీ తెలుసు మా సీజన్ 2 ఎపిసోడ్ 7 ఇస్ ద వరస్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్ట్రేంజర్ థింగ్స్. నేను మళ్ళీ నిన్ననే చూసిన. ఐ రియల్లీ థాట్ సీజన్ 4 లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు మళ్ళీ ఖాళీ అనుకున్నా, చేయలేక నేను కూడా మర్చిపోయాను. బట్ ఐ రియల్లీ థాట్ ఖచ్చితంగా సీజన్ 5 లో ఆమె మీద ఒక కంపల్సరీ మెన్షన్ అయినా ఉంటది అనుకున్నాను. ఆ ల్యాబ్ లో ఒకరు ఉన్నారు వెక్నా అని అయితే అనుకోలేదు. ఐ బి వెరీ నాట్ షూర్ వెక్నా అన్నారు కానీ నాకు అనిపించింది ఓకే ఇంకెవరైనా ఉన్నారు ఆప్షన్స్ టెలికనెసిస్ వీళ్ళ పవర్స్ లైక్ పవర్ తో కంట్రోల్ చేయడానికి. బట్ ఖాళీ పవర్స్ అట్లా కావు. ఖాళీ ఏం చేస్తుంది, ఇల్యూజన్స్ క్రియేట్ చేస్తుంది. అక్కడ లేని దాన్ని నువ్వు ఉన్నట్టు క్రియేట్ చేసి నీ మైండ్ తోటి ఆడుకుంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆమె పవర్స్ తోటి ఆ పవర్స్ లాగి వీళ్ళు ఏదో సంథింగ్ కైండ్ ఆఫ్ దాని మాట రేడియో సిగ్నల్స్ ఏదో ఇచ్చి సంథింగ్ ఏదో చేస్తున్నామని. అది ఖచ్చితంగా వస్తుంది బ్రో, అదేదో ఫిల్లర్ ఎపిసోడ్ కాదు. ఎందుకంటే లైక్ సీజన్ 2 ఎండింగ్ చూసుకుంటే ఖాళీ ఏదైతే నేర్పిస్తుందో దాన్ని యూజ్ చేసుకొని గేట్ క్లోజ్ చేస్తుంది 11. అట్లాంటప్పుడు అంత ఇంపార్టెంట్ వాట్ ఈస్ రోల్ ప్లే చేసిన రోల్ ని నువ్వు వాట్ ఈస్ మళ్ళీ మెన్షన్ చేయకపోతే బొక్క అట్లని చెప్పేసి అది ఏదో ఉంది కదా వాడుకుందాం అని చేయలేదు. ఇప్పుడు కరెక్ట్ టైంలో ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయని టైంలో వచ్చింది కాబట్టి అది వర్క్ అయిందా నా ఫీల్. మధ్యలో మిలిటరీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా డాక్టర్ కే ఎవరైతే ఉన్నారో మన లిండర్ హామిల్టన్ చేసింది మంచిదా చెడ్డదా ఎందుకు చేస్తున్నారు, 11 చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, దట్ ఇస్ పాయింట్. పెద్ద వరల్డ్ క్రియేట్ అయిపోయింది అప్సెట్ డౌన్, దాంట్లో ఇంత ఉన్నాయి అన్ని వదిలేసి మళ్ళీ నేను నాకు 11 ఆ పిల్ల కావాలని చెప్పేసి అంటేనే ఉందామే ఎందుకంటుంది. సో ఇవన్నీ క్వశ్చన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఖాళీ ఎపిసోడ్ ఏదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ బోరింగ్, అది ఫెయిల్ అయింది కాబట్టి లైక్ వాళ్ళకి తెలుసు రివ్యూల్ నాట్ దట్ వెల్ రిసీవ్డ్ అండ్ సో మేబీ లేపేస్తారు అనుకున్నాను. అది ఖాళీ అనే క్యారెక్టర్ అసలు లైక్ తీసుకురారు అనుకున్నాను.
అన్న, బట్ ది బ్రాట్ హర్ బ్యాక్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎందుకని అప్సైడ్ డౌన్ లోనే మిలిటరీ వాళ్ళు చేయడం ఎందుకు, అప్సైడ్ డౌన్ లో తీసుకెళ్లి 8 తో చేపించడం ఎందుకని? ఐ మీన్ 8 పెద్ద లయబిలిటీ కదా ఇప్పుడు, అంటే పవర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ సీ ద ల్యాబ్, వాళ్ళు అప్సైడ్ డౌన్ లో ఉండి జనరల్ గా ఏదో ఉట్టి కూర్చోట్లేదు, అక్కడ ఉన్న జంతువులు అన్నింటిని తీసుకుని వాళ్ళు డైసెక్ట్ చేసి రీసెర్చ్ అవన్నీ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వాల్ అనేది ఒకటి ఉందని. ఇప్పుడు గమనిస్తే ఫస్ట్ మనకి డాక్టర్ కేన్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ సీజన్ లో, ఆమె ఒక పెద్ద సంథింగ్ ఒక పెద్ద గడ్డ మీద డైసెక్ట్ చేస్తూ చూపిస్తారు. గమనిస్తే వాట్ ఈస్ టేబుల్ మీద ఇప్పటి వరకు చూపించిన యానిమల్స్ ఆర్ ఎవ్రీథింగ్, నువ్వు ఏదైనా కట్ చేసినా చచ్చిపోతుంది, అది కదలదు, మాంసం ముద్ద అయిపోతుంది. బట్ ఇది కదులుతుంది. అట్లా కదిలింది నువ్వేం చూసినావు? వాల్ చూసినావు. ఆ వాల్ లో ఉన్న ఏదున్నా కానీ దాన్ని నరికినా చేసినా మళ్ళీ వస్తుంది. మేబీ దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దాట్ పర్టికులర్, వాళ్ళు దాని మీద చేస్తున్నారేమో, ఇంకా ఎక్స్టెండ్ కావాలని చెప్పేసి దాని మీద చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. చెప్పాలా, మనకి ఏదైతే వెక్నా మెమరీ వరల్డ్ ఏదైతే ఉందో, మనకి మ్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసింది, మనకి హాలీని అక్కడ దాచిపెట్టింది, ఆమె వచ్చే కేవ్స్ దగ్గర ఒక ఏది మన మ్యాక్స్ వాళ్ళ ఇల్లు, దానికి అదర్ సైడ్ అనుకుంటున్నాను. ఫిజికల్ గా హాలీని ఎక్కడికైనా తీసుకెళ్లారా, వీళ్ళందరూ వాళ్ళ అవతలనే ఉండాలి. ఎందుకంటే హాలీ కూడా లోపలికి వెళ్ళిపోయింది, పిల్లల్ని కూడా లోపలికి వెళ్ళిపోయారు. అంటే లైక్ మనకి ఎప్పుడైతే విల్లుగాడికి విజన్ వస్తుందో, మన హాలీ కాకుండా ఇంకా 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లల్ని సేమ్ విల్లుని దాచిపెట్టినట్టే దాచిపెట్టిండో, నోట్కి అది పెట్టిండో, సో అట్లుంది. వీళ్ళందరూ ఫిజికల్ గా అక్కడ ఉన్నారు. ఇదంతా ఈ వాల్ లోపలనే జరుగుతుంది. ఈ వాల్ కూడా ఒక సర్కిల్. ఏ సర్కిల్? ఈ హాకిన్స్ అనేది టోటల్ లో సర్కిల్ కాదు, ఈ హాకిన్స్ లోనే చిన్న సర్కిల్. ఎవరైతే ఈ మిలిటరీ మన హీరోలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ దాన్ని దాటనీయకుండా అక్కడే ఆపడానికి చిన్న సర్కిల్ చేసేసి దాంట్లో పెట్టాడు. సో వెనక్కున్న వరల్డ్ ఇంకా చాలా టచ్ చేయట్లేదు. ఓన్లీ డెమోగార్గన్స్ ఒక్కసారి అటాక్ చేసినట్టు, మిగతా టైంలో కూడా దే ఆర్ హ్యాపీ, ప్రశాంతంగా చేసుకుంటున్నారు వాళ్ళ పనులు. సో ఆ వాల్ అవతలే మనోడు ఏం ప్లాన్ చేయాలో చేశాడు. సీజన్ 4 లో వి గాట్ దాట్ బ్యాడ్ కైండ్ ఆఫ్ థింగ్స్. బ్యాట్లు ఉంటాయి, గబ్బిలాల టైప్ ఆఫ్ ఒక క్రీచర్స్ ఉంటాయి. సీజన్ 5 లేవు. సీజన్ 5 ఒక్క గబ్బిలం కూడా కనబడలేదు, నీకు అన్ని డెమోగార్గన్స్ కనబడుతున్నాయి. ఇవన్నీ ఆ వాల్ అవతలకున్నాయి. వాళ్ళని వీళ్ళు స్టడీ చేస్తున్నారు. దే వాంట్ ఇంకా వెళ్ళాలి, ముంగడికి వెళ్ళాలి, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం వెళ్ళాలి. సో అట్లా చేస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే దట్ వాల్ ఏదైతే చూపిస్తున్నాం మనం, దట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ రాక్స్, ఏదైతే రాక్ జరుగుతుందో. అండ్ ఆల్సో ఖచ్చితంగా మన విఘ్నగానికి ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటుంది. మనకు చూపించిన దానికంటే ఇంకా చాలా బ్యాడ్ పాస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాడు ఆ రాక్స్ ని దాటి రావట్లేకపోతున్నాడు, మనకి ఏదో జరుగుతుంది, హీస్ టెరిఫైడ్. చెప్తే ఇంకా భయపడుతున్నాడు, బాగా భయపడుతున్నాడు, అదొకటి. అండ్ ఆల్సో ఆ వరల్డ్ ఏదో చూపిస్తున్నాడు టోటల్ మనకి హెన్రీ క్రీల్ ఎవరుందో మన విఘ్నగాని మెమరీస్ చూపిస్తుంది. ఎందుకు ఆ మెమరీస్ ఎందుకు అంత పెట్టుకున్నాడు? దట్ ఈస్ ఆల్సో వన్ క్వశ్చన్. వర్మ్ హోల్ ఎవరు అంటున్నారు, కరెక్టే. ఆ వర్మ్ హోల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఎందుకంటే లైక్ ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఎలిమెంట్ ని యూజ్ చేస్తారు. థింగ్స్ ఏదో ఒకటి రాయర్ వాళ్ళు. సో ఐఎమ్ థింకింగ్ ఇట్స్ గోయింగ్ టు బి దట్ వాల్. వెంటనే చూసిన వెంటనే అక్కడ గోడలు, అందుకే ఇదికి రాలేకపోతుంది. మ్యాక్స్ అక్కడ నుంచి బయటకి ఎందుకు రాలేకపోతుంది అంటే మాత్రం దే ఆర్ మెమరీస్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్షియస్నెస్ మాత్రమే దాంట్లో ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ బాడీ పక్కకు ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మ్యాక్స్ బాడీ ఏమో ఇక్కడ ఉంది, హాలీ బాడీ ఏమో అక్కడ కట్టేసి నోట్లో ఏదో పెట్టేసి ఉంది. సో సబ్ కాన్షియస్ తోటి ఆడుకుంటున్నాడు. అనుకోండి మనం ఈవెన్ సీజన్ 4 లో కావచ్చు, వాటిలో చూసిన అప్ సైడ్ డౌన్ కి సీజన్ 5 లో చూసిన అప్ సైడ్ డౌన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ లెస్ కేయాటిక్, ఎందుకంటే అదంతా వాల్ లోపల ఉంది కాబట్టి కేయాటిక్ తక్కువ ఉంది. నాకు ఈ సీజన్ లో విపరీతంగా నచ్చిన విషయం ఏంటంటే తెలుసా, మైక్ గాని కంబ్యాక్ రా. ఏం మాట్లాడుతున్నారో హౌలాగా అనుకోకండి. స్ట్రేంజర్ థింగ్స్ అనే వరల్డ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిట్లలో మెయిన్ గా ఉన్నది ఇద్దరు లీడర్స్. వాళ్ళ పేర్లు మైక్ వీలర్, ఇంకోటి నాన్సీ వీలర్. వీలర్సే, మైక్ అండ్ నాన్సీ మాత్రమే లీడర్స్, మిగతా ఎవ్వరు కాదు. హాపర్ ఉన్నాడు కాబయ్యా అంటే హాపర్ ఇస్ అ మజిల్. హాపర్ ఫైట్ కి, స్టీవ్ ఫైట్ కి, డస్టిన్ గాడు టెక్ అండ్ గ్యాజెట్స్, లూకస్ గాడు సపోర్ట్, 11 విలన్ వడిసే లీడర్ కాదు, ఆమె మజిల్, ఆమె వెపన్, అది అందరికి తెలుసు. జాయిస్ సపోర్ట్, రాబిన్ సపోర్ట్, స్టీవ్ మజిల్, వీళ్ళు జానథన్ సపోర్ట్, వీళ్ళందరూ ఉన్నారు. లీడర్స్ ఉన్నది ఇద్దరే, నాన్సీ అయినా మైక్ అయినా. ఎందుకు అంటే ఫస్ట్ 2 సీజన్లు చూడండి మీరు, మైక్ గాడి ఎందుకు అంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది. ఇప్పుడు డస్టిన్ గాడు అనవసరమైన సొల్లంతా వాడుతాడు. అండ్ ఆల్సో మనకి ఐడియాలు ఉంటే స్ట్రాటజీలు వేయొచ్చు, కరెక్ట్. వీటన్నిటిని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అరే ఇది చేద్దామని చెప్పేది మైకే. సీజన్ 2 మొత్తం వాడేరా, లిటరల్ గా విల్లు గాని పరిస్థితి ఏందో అర్థం చేసుకుంటాడు. అంత అక్కడ లిటరల్ గా సీన్ ఉంటది, నేను మళ్ళీ చూస్తున్న సీజన్ 2 లో హాపరు ఏం చేద్దాం, మిలిటరీ కోసం వెయిట్ చేద్దాం అంటూ ఉంటాడు. డస్టిన్ దగ్గర స్ట్రాటజీస్ ఉంటాయి, బట్ అక్కడ గట్టిగా చెప్పి లేదు ఇది మనం చేయాలని చెప్పేది మైకే. అక్కడ ఐడియా ఇస్తాడు, ఐడియాని మళ్ళీ పాటించేది మనం ఇక్కడ మన కనబడదని ఐడియా ఇచ్చేది మైకే. నాకు స్ట్రేంజర్ థింగ్స్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, వీళ్ళు చిన్నపిల్లలు అని చెప్పేసి ఎక్కడ ఎగతాలు చేసి రావాల్సి వీళ్ళని సీరియస్ తీసుకోవడం ఎక్కడ ఉండదు, ప్రతి ఒక్కరిని సీరియస్ తీసుకుంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఏదో జస్ట్ ఏదో చేస్తున్నారు అనిపించదు, ఇట్ ఫీల్ సో న్యాచురల్. అండ్ సీజన్ 5 లో నువ్వు గమనించు, దీంట్లో కూడా మైక్ అనేటోడు ఎందుకంత ఇంపార్టెంట్. ఇంతమందికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. విల్లుగాని ప్రాబ్లం ఉంటుంది, ఈ డస్టిన్ గాడు గట్టేటో పోతా అంటాడు, లూకస్ గాడేమో ఒకసారి ఇక్కడ ఉంటాడు ఒకసారి ఉంటాడు. గమనించి ఈసారి తక్కువ లూకస్ కనబడుతున్నాడు, ఎందుకంటే హీ హాస్ టు గో టు మ్యాక్స్. స్టీవ్, జానథన్, నాన్సీ వాళ్ళేదో నడుస్తా ఉంది. ఇవన్నీ పెట్టుకొని హాలీని ఎత్తుకపోయారు. బట్ స్టిల్ వీళ్ళందరినీ పట్టుకొచ్చేది ఎవరు, మళ్ళీ మైకే. వాడి పేరేంటారు, హెండర్సన్. వాడు డిప్షిట్ డెరిక్ గాడి ఇంట్లో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. పీక్ సినిమాది
బట్ లిటరలీ మన ఎవడ పొజిషన్లో ఆడుంటాడు, అది ఎక్కడ వచ్చుద్ది, ఒక డమ్మీ పెట్టి దాన్ని ఎటు డిస్ట్రాక్ట్ చేసి లూకస్ గార్డ్ పోయి దాన్ని గెలికి దాన్ని ట్రాప్ చేసి ట్రాకర్ పెట్టి ఫైర్ చేసి, అసలు నేను అనుకున్నాను ఎక్కడైనా తేడా కొడతదా అని చూస్తున్నాను నేను. బట్ నో మ్యాన్, ఆ సీన్ ఫినిష్ అవ్వగానే అసలు వాట్ అండ్ ఎగ్జిక్యూషన్ అనిపించింది అనమాట. ఆ షాట్ మాత్రం నాకు లిటరలీ విల్ గాడు కెన్ కంట్రోల్ డెమోగార్గన్స్ అని డౌట్ కొట్టింది. ఎక్కడంటే వాళ్ళ అమ్మ మీదకి అటాక్ చేస్తున్నాడు బార్ దగ్గర, అక్కడ విల్గడ్ కంట్రోల్ చేస్తున్నాడు దాన్ని. కంట్రోల్ అందుకే తెలుస్తాను జస్ట్ ఏదో కాబట్టి కనిపించింది అప్పుడే. హాకిన్స్ లో వీళ్ళు లిటరల్లీ నీకు కనపడే ఏకైక గేట్ కీపింగ్ ఏంటంటే మన మరేగాడు వెహికల్ ని లోపల తీసుకురావటం. ఆ మిగతా తర్వాత వీళ్ళు చేసే స్ట్రాటజీలు, వీళ్ళు చేసే పనులకి ఈ పాడికి దొరికిపోలేదు. కానీ లైక్ వీళ్ళు చేసే చాలా పెద్ద లైక్ యూ విల్ హ్యావ్ దిస్ వ్యాన్ రాత్రి మొత్తం రోమ్ తిరుగుతూనే ఉంటుంది ఈ ట్రాకింగ్ కోసం. నీ మిలిటరీ పెట్రోల్స్ ఆపేవాళ్ళు ఉంటారు. లైక్ నీకు కొన్ని ఈజీనెస్ అనేది కనపడుతుంది అనమాట. నీకు అక్కడ ఎంత ఇష్యూ ఉన్నా కానీ ఇది క్వారంటైన్ జోనే కదా మొత్తం కంప్లీట్లీ. సో ఇప్పుడు ఏమంటే ఆ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఓకే వెళ్ళినాయి, 4th ఎపిసోడ్ లో క్లైమాక్స్ లేదు మావా. నాకు ఫస్ట్ ప్రతి ఎపిసోడ్ అట్లే అనిపించింది. నాకు ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఈ సిరీస్ లో ఫస్ట్ టైం నాకు డస్టిన్ గాన్ మీద జీప్ పగలగొట్టేంత కోపం వచ్చింది. లిటరల్లీ మ్యాన్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఈ డబ్బా ఈ దొంగ నా కొడుకు బ్రో. ఎందుకంటే కరెక్టే, వాడు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుండో తెలుసు, అది జస్టిఫై చేస్తారు. ఎందుకంటే ఎడిగాడు అట్లా వాడి కళ్ళ ముందు చచ్చిపోయిండు, వాడు అట్లా చేసిరు, వాడి సొసైటీ ఎవరు నమ్మడు అని. వాడు మంచోడు అని చెప్పిన తర్వాత కూడా హీ హ్యాస్ టు రెబల్ బ్యాక్. ఎందుకంటే వాడు ఆ ఏజ్ లో ఉన్నాడు, మనం కూడా అట్లే ఉంటాం. కొన్ని సిచ్యువేషన్స్ అనిపిస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ ఏంటంటే ఇది 37th రీకాన్ మిషన్, అది వీళ్ళు పోయేది క్రాల్. వాడు ఒక్కడే లైట్ తీసుకున్నారు, మిగతా అందరూ సీరియస్ తీసుకున్నారు, వాడు ఒక్కడ లైట్ తీసుకున్నాడు. వాడు లైట్ తీసుకోవడం వల్ల ఆగమైపోయింది. అంటే వాడు ఉండడం వల్ల తెలియదు కాదు, వాడు అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ వాడు ఆ ఎడీ గ్రేవ్ దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు వాళ్ళకి సోన్స్ ఏబిసిడి మాట్లాడి వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాడు. బట్ వాడు కెలుక్కున్నాడు కాబట్టి అది అయింది. వాడు అక్కడ కెలుక్కున్నాడు కాబట్టి ఆ లాకర్ లోను పామ్ వేసాను. ఓకే పామ్ వేసేసిన. ఓకే హెల్ ఫైర్ ఇస్ బ్యాక్ ఆర్ హెల్ ఫైర్ కమ్స్ రైజెస్ అగైన్ అని రైమన్ నిన్నాడు. జీ బల్బ్ కాకపోతే లూకస్ కానీ విల్ గాడు, మైక్ గాడు అండ్ ఆల్సో డస్టిన్, వీళ్ళు నలుగురికి 4 డిఫరెంట్ సినారియోస్ ఉంటారు ప్రతి సీజన్ లో. ఈసారి లూకస్, మైక్ వీళ్ళందరూ ఒక దగ్గర ఉండి డస్టిన్ గాడు ఒకటే అయిపోయాడు. ఎందుకంటే వాడు ఒకటే తప్ప ఆలోచిస్తున్నాడు. నీకు మైక్ పర్సనల్ ఆర్క్ కొంచెం చూపిస్తాడు, బట్ నీకు లూకస్ పర్సనల్ ఆర్క్ ఏముండదు. ఎందుకంటే మెయిన్ లూకస్ పర్సనల్ ఆర్క్ అంటేనే మ్యాక్స్ కాదు బ్రో, అది లేదు కదా. సో రాబిన్ చెప్పింది అండ్ ఆల్సో విల్ గాడు హీస్ బ్యాక్. వాడికి టోటల్ ప్రాపర్ క్యారెక్టర్ పెట్టారు దీంట్లో. ఎందుకంటే సీజన్ 4 లో బొక్కలా ఉంటారు వాడు, బట్ స్టిల్ దీంట్లో బాగున్నాడు, చాలా బాగా చేసిండు. సో హీస్ గే అండ్ హీ లవ్స్ మైక్. అది మనకి క్లారిటీ అర్థమైపోయింది 4 తోటి అర్థమైపోయింది. సో దీంట్లో ఇంకా బాగా పుష్ చేశారు. నాకు నచ్చిన విషయం ఏంటంటే రాబిన్ ని వీళ్ళు కలవడం బ్రో కేక బ్రో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అట్లా వాడతారని చెప్పేసి అనుకోలేదు. మస్త్ అనిపించింది అదొకటి అనుకున్నా. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా పవర్స్ వచ్చినాయి అండ్ ఎవ్రీథింగ్ అది అవుతున్నాయి కదా, మైక్ అండ్ వీళ్ళు కలుస్తారా? దట్ ఈస్ ద క్వశ్చన్. నేనేమనుకుంటున్నా వీళ్ళని ఎత్తేస్తారు, వీళ్ళు చచ్చిపోతారంటావా? వీళ్ళు ఇలాంటి గేమ్ ఒకటి ప్లే చేశారు మన మీద. ఫస్ట్ థింగ్ ఏంటి, హాపర్ను ఎల్ మధ్యలో కాన్వర్సేషన్ ఉంటుంది. ఇక్కడ అదే వాడు అద్దం పగలగొట్టి నువ్వు వెళ్ళిపో, అది బాడీ మీద డైనమైట్ అని చూస్తుంది. అయితే దానికంటే ముందు గేట్ ఓపెన్ చేసి వీళ్ళిద్దరి మధ్యలో సమ్ క్లోజర్ కాన్వర్సేషన్ ఉంటుంది హాపర్ అండ్ ఎల్కి. ఉండగానే హాపర్ని వేసేస్తారు అని అనుకున్నాను నేను. ఎలాగే ఎల్ను మైక్ మధ్యలో కాన్వర్సేషన్ ఉంటుంది అక్కడ బిల్డింగ్ పైన. సో యూ హ్యావ్ 2 ఆప్షన్స్, వేస్తే ఎల్ని వేసేయాలి లేదంటే మైక్ని వేసేయాలి. ఎందుకంటే దట్స్ సో ఇంపార్టెంట్ టు డిస్కస్. బట్ ఇన్ నార్మల్ గా ఫిల్మ్ మేకింగ్ నామ్స్ లో మాట్లాడుకుంటే వేసేయాలి. అట్లా మైక్ సావాడు. ఎందుకు రీజన్ చెప్పాలన్నా, మన క్యారెన్ వీలర్ హాస్పిటలైజ్డ్, టెడ్ వీలర్ వాళ్ళ అయ్యా కోమటోస్, హాలీ కిడ్నాప్డ్, నాన్సీ ఆల్మోస్ట్ ఇంకా అదొకతే మిగులుతుంది. ఇప్పుడు మైక్ చంపేస్తే ఇంకా దరిద్రంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ అంతా. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కూడా సరిగ్గా ఉండదు. అది నువ్వు చేయాల్సిన దారుణాలన్నీ ఆ ఫ్యామిలీకి ఇచ్చేసినావు బ్రో. ఇప్పుడు టెక్నికల్లీ ప్రతి క్యారెక్టర్ కి ఏదో రకంగా నువ్వు ఓడిసే ఎమోషనల్ గా స్కార్ చేసినావు. ఇప్పుడు జాయిస్ కి ఎందుకంటే విల్ని తీసుకెళ్లిపోయాను. మైక్ వాళ్ళకి ఇన్ని రోజులు సేఫ్ ఉన్నది మైక్ వాళ్ళ ఫ్యామిలీ. మైక్ వాళ్ళ ఫ్యామిలీ ఒకటేసారి ముగ్గురు అవుట్, ఒక్కరుగా ఇద్దరు ముగ్గురు అవుట్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మైకిల్ చంపుకుంటా అట్లా ఉంటుంది. ద ఓన్లీ గై హూ క్యాన్ డై, వానికి సో కాల్డ్ ఎమోషనల్ స్కార్ లేకుండా ఉన్నాడు ఒకడే, దట్ ఈస్ స్టీవ్. మనం ఇప్పుడు స్టీవ్ కంటే మనం ఫ్యాన్ అయిపోయినాం డెఫినెట్లీ ఓకే, బట్ స్టోరీలో స్ట్రేంజర్ థింగ్స్ లో ఈస్ నాట్ దాట్ రిలవెంట్, ఈస్ నాట్ దాట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడు రాబిన్ కి ఏదో జరుగుతుంది బ్రో, దానికి హోప్ ఉంది. ఎందుకంటే వికీ అంటది లేకపోతే లైక్ స్పెషల్ సినారియో షీస్ గే అండ్ ఎవ్రీథింగ్ అదొకటి ఉంది. విల్లుగాడికి ఇంకా వాడుకున్నంత తలలోపు ఇంకెవరికి ఉండదు. టెక్నికల్లీ డస్టిన్ గానికి ఎందుకంటే ఆల్రెడీ వాటి ఎడ్డీగా ఉన్నాడు. ఇంకా పెద్ద పెంట పడాల్సింది ఏంటంటే స్టీవే. ఇప్పుడు డస్టిన్ చంపేస్తే దరిద్రం ఉంటుంది. స్టీవ్ చచ్చిపోవడానికి రీజన్ ఏంటంటే డస్టిన్ గాడు కూడా అప్సైడ్ డౌన్ లోకి వచ్చేసిండు. నలుగురు వచ్చేసారు లోపలికి. ఆప్షన్ జానథన్ అండ్ ఆల్సో మనకి నాన్సీ ఉంది. నాన్సీ వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు. డస్టిన్ గాని కాపాడాలంటే స్టీవే, ఇంకే ఆప్షన్ లేదు.
ఐఎమ్ థింకింగ్ ఆ రకంగా చచ్చిపోతాడు. ఎందుకంటే క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఈజీ తెలిసిపోతుంది ఆ సీజన్ లో. హాపర్ చచ్చిపోయే పరిస్థితి లేదురా. ఇప్పుడు హాపర్ చచ్చిపోతే ఎట్లుంటది తెలుసా? కూతుర్ని కోల్పోయిన తండ్రి తన లైఫ్ లో కొత్త కూతురు వచ్చింది, తనని కాపాడాలనుకున్నాడు. లైక్ ఇది తండ్రి లేడు, ఎవరు లేరు, తనకు ఉన్నది ఒకటి ఎవరు? హాపర్. వాడు చచ్చిపోతే ఎట్లుంటదరా? ఈ పిల్లలందరూ బతుకుతారా? ఈ పిల్లలందరూ బతికి వాళ్ళ ఫ్యూచర్ తెలుస్తారా? ఇంపార్టెంట్ అదే థింగ్స్. ఇప్పుడు సెకండ్ జనరేషన్ తీసుకెళ్లిరో వాళ్ళందరూ బతకాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా బతకాలి. స్టీవ్ ఆర్ జాయిస్ ఇద్దరు లెవెల్లో చచ్చిపోతారు. జాయిస్ ఏమన్నా డౌట్ కొడుతుంది. గేట్ ఓపెన్ అయిన తర్వాత స్టీవ్ గాడు వీళ్ళందరూ లొల్లి పెట్టుకుంటారు, పోదామా అని. ఆర్డర్ ఇచ్చేది ఎవరు? డ్యూటీ అని నాన్సీ అంటది. నాన్సీ అన్నది కాబట్టి పోతారు లోపల, లేకపోతే నాన్సీ కూడా వద్దంటే ఊరుకునే. నాకు నాన్సీ పిచ్చి మస్తు ఇష్టం బ్రో నిజంగా. అసలు నీకు స్టార్టింగ్ లో ఫస్ట్ సీజన్ చూస్తుంటే చిరాకులు ఇస్తా ఉంటుంది. అరే అందరు అక్కడ వస్తున్నారంటే నీ సొల్లు నీకేందే అనుకుంటుండే. లవ్ స్టోరీ ఎనీథింగ్. ప్రతి సీజన్ చెప్తున్నా కదా మైండ్ దొబ్బుతుంది ఆ క్యారెక్టర్. మస్తు అనిపిస్తుంది. ఒక్క క్యారెక్టర్ ఈసారి తక్కువ తీసుకుంటారు, అయిపోయింది ఎందుకంటే పడుకుంటుంది అని చెప్పేసి మ్యాక్స్ అనుకున్నా బ్రో. ఏ బ్రాడ్ మ్యాక్స్, నేను పిచ్చోన్ అయిపోయినా నిమిషాలు ఏం మాడుతున్నారా. నేను జెన్యూన్ గా షాక్ అయినా మ్యాక్స్ మీద. మ్యాక్స్ రావడం, మ్యాక్స్ ఏదైతే ఎండింగ్ జరిగిందో సీజన్ 4 లో ఆల్మోస్ట్ చచ్చిపోయిందిరా. అప్పుడు చంపేయాల్సింది యాక్చువల్ ఆ క్యారెక్టర్, చంపకుండా ఉన్నారు. ఇట్లా మ్యాక్స్ ని తీసుకొస్తాను నేను సచిన అనుకోలేదు. హాలీ అంటున్నారు, అండ్ ఆల్సో హాలీ ఏంటి, హాలీ ద హీరోయిక్ అని చెప్పేసి మనకి మ్యాక్స్ గాడు ఒక బొమ్మిస్తాడు చూసిన. గమనించు, ఎప్పుడైతే ఆ వరల్డ్ లోకి వెళ్తుందో అక్కడున్న వస్తువులతో ఆ డ్రెస్ అదంతా గమనించు. ఆ హాలీ ద హీరోయిక్ ఏదైతే డ్రెస్ వేసుకుంటుందో ఎగ్జాక్ట్లీ హాలీ అదే వేసుకుంటారు. ఆమె పర్ఫార్మెన్స్ పాప బాగా చేసింది, చాలా బాగా చేసింది, మస్తు అనిపించింది నిజంగా. బ్రేక్ఫాస్ట్ చూడు అప్పుడే ఓకే ఓకే ఐఎమ్ సోల్డ్ ఈమె తోటి మంచిగా అనిపించింది. పిల్లల్ని మస్తు పట్టుకొస్తున్నారా వీళ్ళు సిరీస్ లో. మామూలు ప్రతి ఒక్కరి కూర్చుంటున్నారు, మామూలు కూర్చోాలి. ఆ బడ్డోడు కూడా స్టార్టింగ్, బడ్డోడు ఉన్నసారి వాడు కూడా నచ్చడం స్టార్ట్ అవుతుంది. వాడు స్టార్టింగ్ ఏంటి ఎందుకు తీసుకొచ్చారు డిఏ అనుకున్నా, బట్ స్టిల్ కాదు కాబట్టి బాగా యూజ్ చేసి చాలా బాగుంది. సో ఐఎమ్ థింకింగ్ మ్యాక్స్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. వీ హ్యావ్ టు గో బ్యాక్. మళ్ళీ ఆ మెమరీ వస్తుంది, కాకపోతే ఇంకా మనకు టైం కావాలి. సో హాలీని మళ్ళీ అక్కడ తీసుకెళ్తుంది. మిస్టర్ వాట్సెట్, దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే వీడు మైండ్ లో ఇంకొక వరల్డ్ క్రియేట్ చేసుకుని వీళ్ళతోటి ఏదో చెస్ గేమ్ ఆడుతున్నాడు పిల్లలతోటి. అండ్ ఆల్సో లెట్స్ టాక్ అబౌట్ దట్ మెమరీస్ లో కూడా ఆమె మన జాయిస్ బయర్స్, యంగ్ జాయిస్ బయర్స్ ఒక పాంప్లెట్ పంచుతా ఉంటది. దాంట్లో మన హ్యారింగ్టన్ వాళ్ళ అయ్యా వచ్చేసి జాయిస్ ఇది అంటాడు. ఆ పాంప్లెట్ లో 1950 జరుగుతుంది. మన హెన్రీ క్రీల్ గారు ఉన్నాడు, జాయిస్ బయర్స్ నువ్వు గమనించు, దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. స్టారింగ్ జిమ్ హాపర్ జూనియర్, స్టారింగ్ డాష్ న్యూబీ, బాబ్ న్యూబీ, స్టీవ్ ఆస్టిన్ అనే క్యారెక్టర్. వీళ్ళందరూ ఆ పాంప్లెట్ లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. 1959 లో వీళ్ళందరూ ఒక ప్లే లో ఉన్నారు. ఇప్పుడు క్రీల్ గాడి 1959 మెమరీ ఏదైతే ఉందో అది మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. వాడు ఆ రాక్స్ ని దాటి ఎందుకు రావట్లేకపోతున్నాడు, అదంతా రీజన్ ఉంటది, వాటన్నిటికీ చూపిస్తారు. ప్రతి ఎపిసోడ్ ఇప్పటి నుంచి గంటన్నర, గంట 18, గంట 24, గంట 40, లాస్ట్ 2 గంటల 8 నిమిషాల ఎపిసోడ్. ప్రతిదీ ఇలా తింటాడు. సో ఇబ్బంది లేదు, టైం ఉంది, బాగా చేస్తున్నాడు. అండ్ ఆల్సో బోర్ కొట్టలేదు. నేను ఏమో దాని లైట్ తీసుకోమని నెలే కదా, కొన్ని సంవత్సరాలు ఆగాలి, ఇది నెలే కదా అని అన్నాను కానీ బట్ నో మ్యాన్. 4 ఎపిసోడ్లు వదిలేసి చచ్చిపోంటారు. నెల రోజులు వదిలేసాడు మనం. ఆ నెల రోజుల తర్వాత కూడా ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ ఎట్లా ఉంటుంది అంటే అన్ని క్లియర్ అర్థమైపోతుంది. ఏది పరిస్థితి టోటల్ ఫైనల్ షోడౌన్. ఎవరు చస్తాడు, ఎవరు చచ్చిపోతాడు అన్ని లాస్ట్ ఎపిసోడ్ నుంచి వస్తాయి. January 1st New Year 6:30 AM పొద్దున్నే మనం ఎపిసోడ్ చూస్తాం. సో మీ థాట్స్ ఏంటి చెప్పండి. Stranger Things Season 5 Volume 1 చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ వస్తాయి. December 2025 6:30 AM చూసేద్దాం, కుమ్మేద్దాం. అండ్ ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. మా కాన్వర్సేషన్ అండ్ ఆల్సో మా డిస్కషన్స్ నచ్చితే మాత్రం ఇంకా చెక్అవుట్ చేసేయండి. ఎవ్రీ వీకెండ్ లైవ్ వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ విత్ సాయి కృష్ణ పెనుగొండ సైనింగ్ ఆఫ్. బాయ్, గుడ్ నైట్.